నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో షిఫ్ట్‌కి వెళ్లిన 50 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడం జరిగింది. 14 కిలోమీటర్ వద్ద 3 మీటర్ల మేర టన్నెల్‌లో నుంచి కుంగింది. దాంతో పాటు ఒక్కసారిగా టన్నెల్ కుంగడంతో మొత్తం కింద పడిపోయి అదంతా వాటర్ అయితే రావడం జరిగింది. ఈరోజు మొత్తం 50 మంది షిఫ్ట్‌లోకి వెళ్ళడం జరిగింది. వీరందరినీ రెస్క్యూ ఆపరేషన్ చేసి అందరినీ బయటికైతే తీసుకురావడం జరిగింది. కానీ టన్నెల్ లోపల ఒక 8 మంది మాత్రం చిక్కుకొని పోయారని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడింది. టనెల్‌లో చిక్కుకున్న వారి గురించి వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గుర్జిత్ సింగ్ పంజాబ్‌కి సంబంధించిన వ్యక్తి, సన్నిత్ సింగ్ జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన వ్యక్తి, శ్రీనివాసులు యూపీకి సంబంధించిన వ్యక్తి, మనోజ్ రుబెనా యూపీకి సంబంధించిన వ్యక్తి, సందీప్ జార్ఖండ్‌కి సంబంధించిన వ్యక్తి, సంతోష్ జార్ఖండ్‌కి సంబంధించిన వ్యక్తి, జట్కా హిరాన్ జార్ఖండ్ సంబంధించిన వ్యక్తి. వీరు అక్కడ లోపల చిక్కుకొని పోయి ఉన్నారు. వీళ్ళలో ఇద్దరు ఏఈలు కూడా ఉన్నారు. అసలు ఇలా ఎందుకు జరిగిందనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి టన్నెల్ ద్వారా వెనుకబడిన నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలన్నిటికీ సాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఈ టన్నెల్ రూపకల్పన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత పనులైతే ఆగిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం పనులు వేగవంతం చేయాలని ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి 4 రోజుల క్రితమే ఈ పనులు ప్రారంభమయ్యాయి. పనులు వేగంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూలీల్ని హైర్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ 8:30కు ప్రారంభమవుతుంది. షిఫ్ట్‌లోకి వెళ్ళిన వారంతా పనులు ప్రారంభించే క్రమంలో ఒక్కసారిగా టన్నెల్‌లో ఉన్న పైభాగం అంతా 3 మీటర్ల మేర కూలిపోవడం జరిగింది. దీంతో వారంతా అక్కడే స్ట్రక్ అయిపోవడం కూడా జరిగింది. ఒకవైపు బ్యాక్ వాటర్ నుంచి రావడంతో టన్నెల్‌లో నీటి చెమ్మలైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి 5 అడుగుల మేర నీరైతే అక్కడ చేరుకుంది. ఘటన గురించి తెలియగానే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో సీఎం ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారందరినీ హుటాహుటిన ఎస్ఎల్బీసీ దగ్గరికి వెళ్ళమని ఆదేశించడం కూడా జరిగింది. దీంతో పాటుగా సింగరేణి నుంచి రెస్క్యూ టీంని కూడా ఎస్ఎల్బీసీ వద్దకు పంపించడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తూనే ఉన్నారు. అయితే అందరూ క్షేమంగా బయటికి రాగా పలువురికి గాయాలైనవి అని కూడా చెప్తున్నారు. అయితే లోపల చిక్కుకున్న ఈ 7గురు పరిస్థితి ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఎందుకంటే ఓ పక్క వాటర్ ఇందాక స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే వాటర్ అసలు రాలేదు. ప్రస్తుతం 5 అడుగుల మేర వరకు లోపల మొత్తం వాటర్ వ్యాపించింది. రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది అవుతుందని తెలుస్తూ ఉంది. ఏమైనా తేడా జరిగితే ఈ 7గురు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని విశ్లేషకులు అయితే చెప్తున్నారు.